తెలుగు దర్శకులు తమిళ హీరోలు ఈ కాంబినేషన్లో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలు కొట్టాయి. శేఖర్ కమ్ముల కూడా మరోసారి ఈ సెంటిమెంట్ ని రిపీట్ చేశాడు. కోలీవుడ్ టాలీవుడ్ చేతులు కలిపితే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతం చేయొచ్చని నిరూపించాడు. అయితే ఈ సెంటిమెంట్ ఈనాటిది కాదు. దిగ్గజ దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్, తమిళ దిగ్గజ నటుడు కమల్ హాసన్, వీరి కాంబినేషన్లో తెలుగులో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు అవి క్లాసిక్స్ గా వెలుగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి సడన్ గా ఊపిరి మూవీ కోసం కోలీవుడ్ వెళ్లి అక్కడి నుంచి కార్తీ డేట్స్ తీసుకొచ్చాడు. తమిళ హీరో కార్తీ, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబోలో ఊపిరి అనే ప్రయోగానికి తెరతీసి సూపర్ హిట్ కొట్టాడు. జాతిరత్నాలు తీసిన డైరెక్టర్ అనుదీప్ కోసమే కోలీవుడ్ నుంచి ప్రిన్స్ అనే మూవీలో నటించేందుకు టాలీవుడ్ వరకు వచ్చాడు తమిళ హీరో శివకార్తికేయన్. ఇక ఊపిరి మూవీ తీసిన వంశీ కొంత గ్యాప్ తరువాత ఏకంగా కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ హీరోగా వారసుడు అనే మూవీని తీసి భారీ విజయాన్ని అందుకున్నాడు. నాగశ్విన్ తీసిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కీలో కమల్ విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి రాసిన సర్ స్టోరీలో నటించేందుకు ధనుష్ టాలీవుడ్ వరకు వచ్చాడు. ఈ సినిమాతో 100 కోట్ల వసూళ్లను చూశాడు ధనుష్. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో శేఖర్ కమ్ములతో కుబేరా తీసి తెలుగు చిత్రంతో మరోసారి 100 కోట్ల వసూళ్లను, ఒక నేషనల్ అవార్డును ఖాయం చేసుకున్నాడని సినిమా పండితులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కోలీవుడ్ హీరో టాలీవుడ్ డైరెక్టర్ కాంబినేషన్ లో మరిన్ని చిత్రాలు తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ వెంకీ అట్లూరి మేకింగ్ లోనే సూర్య కొత్త చిత్రం చేస్తున్నాడు. ఇక సరిపోదా శనివారం డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం కథను సిద్ధం చేసుకున్నాడు.